ఐరన్ కాట్ ఏసీ రూమ్‌లో వేసుకోవటం వలన కరెంట్ ఎక్కువ కాలుతుందా? ఐరన్ కాట్ ఏసీ రూమ్‌లో వేసుకున్నంత మాత్రాన కరెంట్ కాలదండి. యాక్చువల్‌గా ఏసీకి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటే, ఈ ఐరన్ కాట్ అనేది 0.5% ప్రాబ్లమ్ అనమాట. 99% ప్రాబ్లమ్స్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఉండే ఏసీకి. దాని ముందు ఏసీది పెద్ద ఐరన్ కాట్ అనేది ఎనఫ్. దానికి తోడు ఇప్పుడు మనం ఐరన్ కాట్ అంటే గానీ అది ఐరన్ కాట్ కాదండి, కుషన్ కాట్. కుషన్ కాట్‌కి బ్యాక్ సైడ్ కుషన్ కూడా ఇస్తున్నాము. చుట్టూతా ఐరన్ కూడా కనబడకుండా ఉంటది. తర్వాత మొత్తం కుషనే ఉంటది. దాంట్లో కింద ప్లేవుడ్ వస్తది. ఓన్లీ పట్టీలే వస్తాయి కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. 100% వాడుకోవచ్చు. బయట ఐరన్ కాట్‌లయితే చల్లగానే ఉంటాయి. మా ఐరన్ కాట్ చల్లగా కూడా ఉండదు ఏసీ రూమ్‌లో కూడా. కారణం ఏంటంటే పౌడర్ కోటెడ్ హెవీగా ఇస్తాం. మళ్ళీ పైన కుషన్ ఇస్తాం. అందువల్ల మీకు చల్లగా ఉండడం కూడా లేదనమాట. అందుకని నిరభ్యంతరంగా ఐరన్ కాట్ తీసుకోవచ్చు. ఏసీ రూమ్‌లో ఉన్న వాళ్ళు కూడా ఎక్సలెంట్‌గా ఉంది. బెస్ట్ కాట్ ఏదైనా ఉందంటే ఐరన్ కాటే అండి. ఐరన్ కాట్ అనకూడదండి, దాన్ని కుషన్ కాట్ అనాలి. ఐరన్ ఫ్రేమ్ విత్ కుషన్ కాట్ అండి. వెనకమాలంతా మెత్తగా ఉండిద్ది. కిందంతా ప్లేవుడ్ ఉంటది. చుట్టూతా ఫ్రేమ్ ఐరన్. దానికి కనబడకుండా కూడా క్లాత్లు కూడా కవరేజ్ చేసేసి ఇచ్చాము. కింద శుభ్రం చేసుకోవడానికి నీట్‌గా ఉండిద్ది. ఈజీగా ఫిట్టింగ్ చేసుకోవచ్చు. ఈజీగా మూవ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. స్టాండర్డ్‌గా గట్టిగా 100 ఏళ్ళు ఉంటుంది. సార్ మీ దగ్గర సోఫా సెట్స్ ఉంటాయా? సోఫా సెట్స్ లోకల్ వాళ్ళకే ఇస్తామండి. పొరుగురు వాళ్ళకి లేదండి. లోకల్ వాళ్ళకైతే అవైలబుల్. పొరుగురు వాళ్ళ కాడ సోఫా కమ్ బెడ్ వచ్చిందండి. లైవ్‌లో చూపిస్తాను చూడండి, అది సోఫా కమ్ బెడ్. సార్ పరుపు యాక్సెసరీస్ విడిగా కొనడానికి, విత్ యాక్సెసరీస్ కొనడానికి రేట్ తేడా ఉంటుందా? ఉంటదండి. విత్ యాక్సెసరీస్‌తో కొనుక్కునేటప్పుడు మీరు తక్కువ రేట్‌లో వచ్చేస్తది. ఎందుకంటే అన్ని ప్యాకింగ్ మెయిన్ ట్రాన్స్‌పోర్ట్ సేవ్ అవుతది. ప్యాకింగ్ సేవ్ అవుతది. బిల్లింగ్ సేవ్ అవుతది. సర్వీసు చాలా తక్కువలో అయిపోతది. సేమ్ అంతే అండి. ఇప్పుడు మీరు హోటల్‌కెళ్లారు. నార్త్ ఇండియన్ మీల్స్ ఆర్డర్ ఇచ్చారు. రూ. 250, రూ. 200 చెప్తారు. అదే మీరు పుల్కా విడిగా, కర్రీస్ విడిగా, సూప్ విడివిడిగా, స్వీట్ విడివిడిగా, ఐస్ క్రీమ్ విడివిడిగా చెప్తే 500, 600 సేమ్ అంతే ఇది కూడా. ఆన్‌లైన్‌లో రీబాండెడ్ ఎందుకు వాడరు? రీబాండెడ్ మంచిదా లేదా హెచ్ఆర్ ఫోమ్ మంచిదా? రీబాండెడ్ ఎందుకు వాడరంటే చాలా బరువుతో కూడుకున్నాయి. ఎప్పుడైనా సరే మన వాళ్ళకి గాలి నమ్ముకునే అలవాటు అయిపోయింది. డబ్బులు సంపాదించడానికి గాలి నమ్ముకోవాలి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే నెట్ అనుకోండి, ఫోన్ ఇవన్నీ గాలి నమ్ముకోవటమేగా. అట్లాగే అలాంటి వ్యాపారం చేసేవాళ్ళు కష్టమైన వ్యాపారం చేయలేరు. రీబాండెడ్ వచ్చేసరికి 6 పరుపు 4 ఇంచెస్ రీబాండెడ్ 34 కిలోలు, 35 కిలోలు ఉంటుంది. విత్ గోతాలు అన్ని కలిపి 40 కిలోలు అవుతుంది. ఓన్లీ రీబాండెడ్. విత్ లాటెక్స్ అంటే 60 కిలోలు అవుతుంది. పంపించాలంటే మీ ఊరికి ఎవరండి వాళ్ళు మోసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. అదే సూపర్ సాఫ్ట్ హెచ్ఆర్‌లు అయితే గనక ఇలా రోల్ చేసేసి డబ్బాలో పెడితే 10 కిలోలతోటి మీ ఇంటికి వచ్చింది. ఇది ట్రాన్స్‌పోర్ట్ పంపించాలంటే 5,000 ఖర్చు అవుతుంది. ఈ సూపర్ సాఫ్ట్ ఈ పంపించాలంటే రూ. 1000, రూ. 500 తేలిగ్గా అయిపోద్ది. ఈ ప్రొడక్షన్ కూడా ఒక రోజు 1000 పీసులు కావాలి, 10,000 పీసులు కావాలి తయారు చేయొచ్చు. లాటెక్స్ లేనిది తయారు చేయలేరు. ఎండుగా ఉంటాను.